మీరు అనుకోవద్దు అది ఓన్లీ వెజైనల్ ఇన్ఫెక్షన్ అక్కడే హ్మ్. ఉంటుంది అని ఎప్పుడు అనుకోవద్దు. హ్మ్. మనకి ఇది వెజైనా అనుకుంటే గనక హ్మ్. ఇది వెజైనాలో ఇన్ఫెక్షన్ అనుకుంటే గనక ఈ బాక్టీరియా అన్నది ఇక్కడి నుంచి మనకి గర్భసంచి లోపలికి స్ప్రెడ్ అవుతుంది. ఓకే. గర్భసంచిలోకి స్ప్రెడ్ అవుతే ఏమవుతుంది? ఎండోమెట్రైటిస్ అన్నది వస్తుంది. హ్మ్. అంటే పీరియడ్‌లో ఎక్కువగా నీచు వాసన ఉన్న మెన్‌స్ట్రువల్ ఫ్లూయిడ్ వస్తా ఉంటది. ఓకే. బ్లీడింగ్ హ్మ్. అదుంటుంది. తర్వాత ట్యూబ్స్‌లోకెళ్ళొచ్చు. ట్యూబ్స్‌లోకెళ్ళాక హైడ్రోసాల్పింగ్స్ అండ్ పయోసాల్పింగ్స్ అంటారు. హ్మ్. ఇందులో హైడ్రో అంటే వాటర్, పయో అంటే పస్. హ్మ్. అవి తయారవుతాయి. అవే ఓకే. తయారు గాకుండా ఈ ట్యూబ్ లోపలున్న బ్రష్ బోర్డర్ ఉంటుంది మనకి. హ్మ్. సిలియరీ బోర్డర్. అదేంటి అది మనకి ఫెర్టిలిటీలో చాలా హెల్ప్ అవుతుంది ఆ బోర్డర్. హ్మ్. ఎప్పుడైతే బేబీ ఇక్కడ ఫార్మ్ అవుతుందో దాన్ని కిందకి గర్భసంచిలోకి దొర్లించడానికి మనకు ఆ బ్రష్ బోర్డర్ అనేది వెరీ ఇంపార్టెంట్. అదంతా డ్యామేజ్ అయిపోతుంది. ఆ ఓకే. డ్యామేజ్ అయినప్పుడే మనకి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ అన్నవి వస్తాయి. ఓకే. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ట్యూబ్‌లో ఉండే ప్రెగ్నెన్సీ.